హలో సార్, పేరు వంశీకృష్ణ. ఏం చెప్తారు ఈరోజు బై ఎలక్షన్ సంబంధించి? ఓట్స్ వేస్తేనే మంచిది, డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి దయచేసి ఓటేయండి, ఇంట్లో కూర్చోకండి. ఓకే, ఎగ్జాక్ట్లీ 100%. థ్యాంక్ యూ, వండర్ఫుల్ మెసేజ్. ఒకటి ఆ, ఆ, ఓటు ఎక్కడ ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇట్లా డెవలప్మెంట్ అనేది కనిపించాలి, ఇంకా అసలు రాలేదు. డెవలప్మెంట్స్ అనేది చాలా రావాలి. ఓకే. లైక్ రోడ్సే అనుకోండి, శానిటేషన్ అనుకోండి, అసలు ఏమీ కాలేదు. కనీసం ఇప్పుడైనా వేసుకొని మన అధికారం ఏందో, మన రైట్ ఏందో అనేది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ కనీసం మనం ఫైట్ చేయడానికన్నా రావాలి. ఎగ్జాక్ట్లీ అంటే ఎలక్షన్ రాగానే రాజకీయ నాయకులు మన ఇంటికి గడప దొక్కుతారు, దండం పెడతారు, ఇంటికి వస్తారు, గీవులాడతారు, అన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు ఓటు అయిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకోరు ఉంటుంది మెసేజ్. సో రాజకీయ నాయకులు కూడా మారాలి కదా. వాళ్ళు మారాలి. ఇది వేస్తేనే వాళ్ళకు దెబ్బతీసినట్టు అవుతుంది కాబట్టి కరెక్ట్గా మనం ఎన్నుకుంటేనే ప్రాపర్గా మనకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఓటు ఒక మెసేజ్. మెసేజ్ అంతే. ఎస్. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. మీ పేరు? శరణ్య. శరణ్య గారు, మీరేం చెప్తారు? నిజంగా అంటే మనం కాదు, ఓటు వేయడానికి కూడా మనం రావాలి ఖచ్చితంగా. అది అవేర్నెస్సే. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, వాళ్ళు కూడా, నాయకులు కూడా మారాలి కదా. అవును సార్. ఎస్ ఏమంటారు, ఎట్లా మారాలి వాళ్ళు? సార్, ఫస్ట్ శ్రీనగర్ కాలనీ రోడ్ సరిగా ఏమని చెప్పండి, అది చాలు. వండర్ఫుల్, ఎందుకంటే టూ వీలర్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ చాలా అవుతుంది. సెవెన్ కాగానే సిగ్నల్ సరిగా లేవు. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, రోడ్లు అట్లే ఉన్నాయి, కాలనీలు అట్లనే, రోడ్ ఎక్స్టెన్షన్ లేదు, సమస్యలు అట్లనే ఉన్నాయి. లేదు. మరి ఓటుకు వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారా? నాయకులు ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ప్రచారం చేసినప్పుడు లేదు. డెవలప్ చేయండి అంటే మీ దగ్గర వరకు రాలేదా? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. పైనుంచి ఇట్లా చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయారు, అంతే. అంతేనా? మరి మీరు ఏం చేయబోతారు ఇప్పుడు? నాకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఇస్తాను, అంతే.